إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. عن عبد الله بن مسعود رضي الله تعالى عنه وجابر بن عبد الله رضي الله تعالى عنهما حيث رويا عن نبينا عليه أفضل الصلاة وأتم التسليم حيث قال: إن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أبعدنا الله عنها وأعاذنا من هذه الضلالات والجهالات ورزقنا الله الإيمان ووفقنا لكي نسلك طرق الإيمان وندخل مع من آمن في جنات الفردوس العلى. గౌరవనీయులైన పెద్దలు, ఈ ప్రసంగం విను సహోదర సహోదరీమణులు అందరికీ మనస్సుపూర్వకంగా ఆహ్వానించుతున్నాను. అయ్యా, వినండి, తెలుసుకోండి. ప్రపంచంలో ఎందరో ఎన్నో విధాలుగా తెలుపుతారు. కటిక చీకటిలో మోసపోయేవారు, నిజాన్ని నమ్మని వారు తప్ప మీదే నమ్మకముంచేవారు. ఇలాంటి వారిలో ఒకడు ఇరాకు దేశంలో బస్రా అనే నగరవాసుడు మఅబద్ అల్-జుహనీ. ఆయన విధినే తిరస్కరించాడు. అంటే విధి లేనేలేదు, ఇలాగే వస్తువులన్నీ అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, విధి లేదు. తక్దీర్నే అతను నమ్మకుండా చేశాడు. ఈ విషయమై మరి ఇద్దరు మహానుభావులు, ఒకరు హుమైద్ బిన్ అబ్దుర్ రహ్మాన్ అల్-హిమ్యరి, వాస్తవం తెలుసుకోవడానికి మక్కా షరీఫ్కు చేరుకుని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల సన్నిధిలో వాస్తవము గురించి అడగసాగిరి. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారితో విధి వాస్తవికత గురించి ప్రశ్నించగా ఆ మహానుభావుడు ఇలా సమాధానమిచ్చారు: ఇలాంటి వారు అనగా విధిని తిరస్కరించే వారికి కలసినను వారికి చెప్పేయండి, అల్లాహ్ ఇలాంటి వారి భారీ నుంచి మనలను తొలగించాలి. వారికి మనకు ఎలాంటి పొత్తు ఉండరాదు. వారు మనకు చాలా తేడా కలిగిన వారు. వారు ఉహద్ పర్వతంలా బంగారు ఖర్చు పెట్టినా వారి మాట వాస్తవము కాదు. వారి మాటపై నమ్మకము ఉంచరాదు. కాబట్టి విధి అంటే తక్దీర్ అనగా దైవ విశ్వాస మూల కారణము. మనము దాన్ని విశ్వసించాలి. ఈ విషయమై ఒకరోజు మేము అనగా సహాబాలము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుపక్కలున్నప్పుడు ఒక తెల్లని దుస్తులను ధరించి నల్లని కురులవాడు ప్రత్యక్షమయ్యను.
మాలోని ఎవరు ఆయనను గుర్తు పట్టరు. ఆయన ధరించిన బట్టలను చూస్తే ప్రళయం వచ్చినట్టు తెలియడం, ప్రయాణం చేసి వచ్చినట్టు తెలియడం లేదు. అతని దివ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి చేరి తన మోకాళ్ళు ఆయన మోకాళ్లకు దగ్గర చేర్చి 2 చేతులు వాటిపై ఉంచి ఇలా ప్రశ్నించెను. అతని తేజస్సైన దుస్తులు నల్లని కురులను చూస్తే ప్రయాణం చేసి వచ్చినట్టు ఎవరికీ తోచదు. ఆ తర్వాత ఉన్నవారిలో ఆయనను తెలిసిన వారు ఆయనను ప్రయాణం చేయకుండా ఎక్కడో చూసినట్టు చెప్పరు. ఆయన ఇలా ప్రశ్నించాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఇస్లాం అంటే ఏమి తెలపండి, దాని వివరాలేమి? అప్పుడు ఆ మహానుభావుడు ఇలా చెప్పెను, అయ్యా, ఇస్లాం అంటే అల్లాహ్ ఒక్కడే, అల్లాయే దేవుడు, అల్లాయే సర్వ అధికారాలు కలిగిన వాడు, భూ ఆకాశాలను సృష్టించిన వాడు, అతను ఒక్కడే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన పంపించిన ప్రవక్త. ఆయన ఈ ప్రపంచంలో అందరికీ తర్వాత వచ్చే వాళ్ళందరికీ రహదారిని చూపించాడు. ఆ తర్వాత ఫరజ్ నమాజులు రోజు 5 సార్లు సలపడము, జకాతు ధర్మదానం సంవత్సరానికి ఒకసారి ఇచ్చుకోవలెను. ప్రతి రంజాను మాసం ఉపవాసాలతో గడపాలి. ఉపవాసాలు 30 ఉండాలి. అలాగే 30 అనగా 300 అవుతాయి. ఒక ఉపవాసానికి 10 ఉపవాసాల పుణ్యము అల్లా రబ్బుల్ ఆలమీన్ తరపున లభిస్తుంది. అలా 300 అవుతాయి. సంవత్సరంలో 360 రోజులు కాబట్టి మిగతా షవ్వాల్ నెలలో పండుగ తరువాత 6 రోజులు ఉన్న వ్యక్తికి జీవితాంతము ఉపవాసమున్న కీర్తి పుణ్యము లభిస్తుంది. శక్తి ధనము ఉన్నచో హజ్జు యాత్ర చేయడం అని సమాధానం. ఇది వినిన ఆ బాటసారి సమాధానాన్ని ఒప్పుకొని అవును అని మాకందరికీ అవును అన్నాడు. నిజమేనని చెప్పాడు. అందుకు మాకందరికీ ఆశ్చర్యము కలిగింది. ప్రశ్నించే వ్యక్తి సమాధానము నిజమని ఒప్పుకోవడము చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రశ్నించే వానికి సమాధానము తెలియక ప్రశ్నిస్తారు. ప్రశ్నించి తరువాత విని సమాధానాన్ని నిజమేనని ఓదార్చువాడు చాలా వింత అయిన వ్యక్తి. ఈ వస్తువును, ఈ గమ్మత్తును మేము కనుగొన్నాము. తరువాత ఆ బాటసారి ఇలా ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈమాన్ అనగానేమి? విశ్వాసము అంటే ఏమి? అయ్యా, ఇస్లాం ఈమాన్ రెండూ కలిసి ఒకే చోట వివరించబడితే ఈమాన్ అర్థం వేరు, ఇస్లాం అర్థం వేరు. ఒకే చోట రాకుండా వేరే ఇతర చోట్లలో ఈమాన్ వస్తే ఇస్లాం అందులో ఉంది. ఇస్లాం చెప్పిన విషయానికి ఈమాన్ అందులో ఉంది. కాబట్టి ఈమాన్ ఇస్లాం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇస్లాం గురించి తెలుసుకున్నాము. ఇస్లాంకు స్తంభాలు ఎన్ని? 5 స్తంభాలు.
అలాగే ఈమాన్ స్తంభాలు ఏవి ఈ విధంగా ఉన్నాయి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పై విశ్వాసము ఉంచుట, అలాగే దూతలు అవి చాలా సంఖ్యలో కలవు, ఆకాశ గ్రంథాలు వాస్తవమే, అవి పయంబర్ల మీద ప్రపంచంలో అవతరింపబడ్డాయి. అవి జబూర్ దావుద్ అలైహిస్సలాం పైన, తౌరాత్ మూసా అలైహిస్సలాం పైన, ఇంజీల్ ఈసా అలైహిస్సలాం పైన, చివరి గ్రంథము ఖురాన్ షరీఫ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన అవతరించాయి. ఈ 3 పుస్తకాలలో మార్పులు చేర్పులు కలిశాయి కాబట్టి వాటిని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దూరంగా ఉంచాడు. ఖురాన్ షరీఫ్లో ఏ మార్పు లేదు. ఎలా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ దగ్గర భద్రంగా లోహే మహఫూజులో కలిసి ఉందో అలాగే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రపంచంలో దాన్ని అవతరింపజేశాడు. అందుకు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పవిత్ర ఖురాన్లో ఈ విధంగా చెప్పాడు, ఇన్నా అంజల్నాహు ఖురానన్ అరబియ్యన్, మేమే ఖురాన్ను అవతరింపజేశాము, వైన్నా లహు లహాఫిజూన్, దాన్ని మేమే భద్రంగా కాపాడుతాము, అందులో తహరీఫ్ కానీ తస్హీఫ్ కానీ ఏమీ మార్పులు చేర్పులు రానికుండా భద్రంగా ఉంచదము. తరువాత ఈమాన్ యొక్క విషయాలలో మరణించిన తరువాత అల్లాహ్ సన్నిధికి వెళ్ళాలి అనే నమ్మకము దృఢంగా మనకు ఉండాలి. మనకు మరణం తథ్యము. మరణము వాటిల్లిన తరువాత కియామత్ వరకు మనము భూమిలో ఉంటాము. ఇల్లీయీన్లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మన పేరు రాస్తారు, మన రూహ్ అక్కడ ఉంటుంది. తరువాత ప్రళయం రోజున మనం అందరము ఒక చోటికి చేర్చుకుంటాము, దాన్ని మైదానే హషర్ అంటారు. 5వ వస్తువు అల్లాహ్ అవతరింప చేసిన ప్రవక్తలను నమ్మాలి. సాధారణంగా మానవులు ప్రవక్తల సంఖ్య చెప్తారు, అది తప్పు. దానికి ఎలాంటి నిర్ధారణ ఎలాంటి రుజువు ఖురాన్ హదీసులో లేదు. కొందరు 80,000 ప్రవక్తలు అంటారు, కొందరు 1,00,000కు పైన సంఖ్యను తెలుపుతారు, అది తప్పు. అనేక మంది ప్రవక్తలు పంపబడ్డారు. వారు ప్రపంచంలో మానవులందరినీ ఇస్లాం కొరకు ఆహ్వానించారు. దాన్ని విశ్వసించిన వారు ముస్లింలు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ విశ్వాసాన్ని మనకు ప్రసాదించాలి. మనుషులు మరణిస్తారు, తిరిగి వారికి ప్రాణము పోయడము తథ్యమే. 7వ వస్తువు విధి, తక్దీర్. మంచి చెడు విశ్వసించాలి. ఇవి విన్న ఆ వ్యక్తి, ఆ బాటసారి, కొత్త మనిషి అవును అని ఒప్పుకున్నారు, కన్ఫర్మ్ చేశారు. చెప్పినవన్నీ సరే అని ఆయన అన్నీ ఒప్పుకున్నాడు. తరువాత ఆ వ్యక్తి ఇలా ప్రశ్నించను, ఇహ్సాన్ అనగా ఏమి? మల్ ఇహ్సాను? హజరత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సమాధానం ఇచ్చారు, అల్ ఇహ్సాను అన్ తఅబుదల్లాహ కఅన్నక తరాహ్ ఫఇన్ లం తకున్ తరాహు ఫఇన్నహు యరాక. నీవు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ను ఆరాధించాలి, ప్రత్యక్షంగా నీవే చూసినట్టు ఆరాధించాలి. అప్పుడు ఏ చూపు ఏ వస్తువు ఇక్కడికి అక్కడికి పోదు, కరెక్ట్గా ఆరాధించాలి. ఒకవేళ నీవు చూడకపోయినా
ఆయన నిన్ను చూస్తున్నాడనే విశ్వాసము ఉంచాలి. ఇలా మనం ప్రార్థించినప్పుడు ఇది మన దృష్టిలో ఉండాలి. సృష్టికర్త అల్లాహ్ను చూచినట్లు ఆరాధించడము, ఒకవేళ నీవు చూడకపోయినా ఆయనే నిన్ను చూస్తున్నాడు కాబట్టి స్వచ్ఛమైన మనస్సుతో మిక్కిలి భయభ్రాంతాలతో ఆరాధించాలి. ఇక ప్రళయం గురించి చెప్పండి అని ఆ బాటసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించాడు. అప్పుడు హజరత్ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, అయ్యా, ఈ విషయము మీకైనా నాకు ఎక్కువ తెలియదు. మల్ మస్ఊలు అన్హా బిఅలమ మినస్ సాయిలి. నీకు నాకు ఒకే తరహాగా విద్య ఉంది, ఎవరికి ఎక్కువ లేదు. ఇవన్నీ ఆ బాటసారి సరే అని విన్నాడు. ఆ తరువాత ఆయన ముందు ప్రత్యక్షమై చిహ్నాలు, ఖియామత్కు చిహ్నాలు, గుర్తులు తెలపండి అనగా హజరత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, ఒక బానిస స్త్రీ తన అధికారి యజమానిని కన్నట్టు, ప్రసవించినట్టు అనగా బిడ్డ తన తల్లికి గౌరవము విధేయత తెలుపకుండా తనే బానిస స్త్రీగా చిన్న చూపు చూచును. ఇలాంటి సమయము రాబోతుంది. అది ఖియామత్కు చిహ్నాలు, ఖియామత్కు ముందు జరగబోతాయి. ఇప్పుడు మనం అలాంటి విషయాలు గమనిస్తున్నాము, చూస్తున్నాము. తరువాత వాస్తవంగా నగ్నంగా బిత్తలు బట్టలు ధరించక మేక గొర్రెలు మేపేవారు ఐశ్వర్యవంతులుగా పెద్దగా ఎత్తుగా ఉన్న భవనాలలో నివసించులు. ఆ తరువాత బాటసారి కాస్త ఆగి తన దారికి మళ్ళెను. అప్పుడు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ హదీసుకు వివరించిన వ్యక్తి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హుకు అడిగెను, ఓ ఉమర్, నీకు తెలుసునా ఆ బాటసారి, ఆ ప్రశ్నించు వ్యక్తి ఎవరు? అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు వారు అతని ప్రవక్తే, బాగా తెలుసును అని సమాధానం ఇచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అప్పుడు దైవదూత హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం గారు ఈ రూపంలో వచ్చారు. ఈ జిబ్రయీల్ అలైహిస్సలాం గారు సామాన్యంగా వహీ దైవ సందేశము తెచ్చినప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చేవారు. ఎక్కువసార్లు దిహ్యా బిన్ ఖలీఫా అల్ కల్బీ అనే వ్యక్తి రూపంలో వచ్చారు. మీ అందరికీ ఇలా దివ్య మత విషయాలు నేర్పడానికి భూమి మీదికి వచ్చేవాడు. హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం గారు దైవ సందేశం తీసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు అప్పుడప్పుడు వచ్చేవాడు. ఆ దిహ్యా బిన్ ఖలీఫా అల్ కల్బీ దూత రూపంలో కొన్నిసార్లు వచ్చారు. ఆ రూపంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిబ్రయీల్ అలైహిస్సలాంను చూసి చాలా భయపడ్డారు. రూపము చాలా భయంకరంగా ఉంది. అలాగా హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ భయంకరమైన వ్యక్తితో హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం నిజ రూపంలో వహీని తీసుకునేవాడు.
హజరత్ దివ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దిహియా బిన్ ఖలీఫా అల్ కల్బీ ద్వారా ఈ సందేశాన్ని పొంది దీన్ని మనందరికీ తెలిపాడు. ఇలాంటి గొప్ప సందేశాలు విని మనందరికీ ఆశ కలుగుతూ ఉంటుంది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనకు ప్రళయం వచ్చినప్పుడు మనకు వైకుంఠ వాసులుగా చేయాలని ఆమె, అలాగే నేను కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ను కోరుకునుచున్నాను. మనందరము ప్రళయం రోజున, కియామత్ రోజున జన్నత్కు అర్హులు కావాలని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ను వేడుకొనుచున్నాము. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.